నమస్తే పెద్ద, ఏం పేరు? నా పేరు అన్నాదు. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? మేము వెళ్తాం వ్యవసాయం. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు? వ్యవసాయం బాగానే ఉంది. బాగానే ఉందా? గిట్టుబాటు ధరలు ఏమి రావట్లేదు అంటున్నారు. బాగానే ఉంది. వ్యవసాయం ఏం లేదు, బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది కదా, ఎలా ఉంది పరిపాలన? అట్లా బాగానే ఉంది. అంతే, అది చేస్తే ఎప్పుడు చేస్తారు బాగానే ఉంది ఇప్పుడు వరకు. ఇకంతే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడే బాగానే ఉందా? గతంతో పోల్చుకుంటే బాగానే ఉంది. గతంతో ఎందుకు ఇప్పుడు బాగుంది, అప్పుడు ఎందుకు బాగాలేదు? అప్పుడేం బాగుంది, అప్పుడు ఎందుకు బాగలేదు? అప్పుడు ఎక్కువ దన్నారు జనాన్ని. ఇలా తంతలు అది వచ్చింది తేడా. తనడం అంటే ఈ ట్యాక్సులు బుక్సులు ఇయ్యా ఏదైనా చెబితే లేదు, ఎల్లకెళ్ళి కొట్టేవాళ్ళు వాళ్ళు. ఈ ప్రభుత్వాలు అవి ఉండవు. అవి లేవా ఇప్పుడు? లేవు. కొడతాలు గిడతాలు లేవు. బాగుంది. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ బాగానే ఉంది. కొమ్ము కాస్తుందా లేకపోతే అందరికీ న్యాయం చేస్తుందా? అందరూ న్యాయం చేస్తుంది, ఎవరినేమంటలా. పథకాలు వస్తున్నాయండి? పథకాలే రాలే, ఇంక అది అంతే జరిగింది ఇంతవరకు. అంతేగాని ఏం తేడా లేదు. పథకాలు అన్నయ్య రాలేదు, అది అంతే ఏం లేదు. అంతే. పథకాల వల్ల కొద్దిగా వ్యతిరేకత ఉందా? అంతే, పథకాలే ఏం లేదు తేడా. అన్నయ్య రాలా ఏమి జనానికి ఇంతవరకు. అది పథకాల వల్లే కదా మరి అధికారంలోకి వచ్చింది. పథకాలు ఎందుకు లేట్ అవుతున్నట్టు? అది అలా తెలియాలి, బహుమతులు తెలియాలి. ఎప్పుడు ఇస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు. అది ఇస్తాం అంటున్నారు, మరి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇస్తే మంచిది అంటారా, ఇవ్వకపోతే మంచిది అంటారా? ఇస్తేనే మంచిది. ఇస్తేనే మరి జనాభాలో పెరిగిద్ది, కానీ ఇప్పుడు అట్లా పెరిగిద్దయ్యా ఎవరైనా. ఇస్తే ఒక పక్క రాజధాని చేస్తున్నారు, తలకు మించిన పని అది. దీన్ని ఒకే సకాలంలో చేయాలంటే ఇద్దే మరి ఏమైద్దో అవుతావు. ఇస్తామన్నారు, జనం ఆడుకోవాలని చూస్తున్నారు ఇస్తారని. ఇక అంతే. స్కూల్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు? స్కూల్ విద్యా వ్యవస్థ బాగానే ఉందా? బాగుంది, కానీ పిల్లలకి డబ్బులు కోసం చూస్తున్నారు అందరూ. అమ్మ తల్లికి వందనం అలాంటిదా? వందనాలు అవి పడితే ఇంకా బాగుంటాయి. ఇంతవరకు వల్ల వేస్తా ఉంటున్నారు మరి. ఇక అది కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగిపోయినాయి అనుకుంటున్నారు. కరెంటు బిల్లులు ఏముంది, అందరూ పెంచారు. ఆడు పెంచారు, ఈయన వచ్చాక ఇల్లు పెంచారు. కరెంటు బిల్లు ఏముంది, మనకు కాల్చుకునే దాన్ని బట్టి కరెంటు బిల్లు. వాళ్ళు పెంచేది ఏముంది. అది ఇంకోటండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా తీసేయడం జరిగింది కదా. తీసేసినాక బాగుంది. తీసేసినాకే బాగుందా? నేను ప్రశ్న అడగక ముందే మీరు సమాధానం చెప్పేస్తున్నారు. బాగా తెలుసు, అన్నీ తెలుసు. తీసేసినాకే బాగుంది. వాళ్ళని వాళ్ళు పోయినాకే దరిద్రం వదిలినట్టుంది దేశానికి. వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది? అంత నష్టం మీకు ఏం చేస్తాం? ఏం చేసి వచ్చారు వాళ్ళు? ఎందుకు వాడికి ఒకళ్ళు అన్నారు, 50 మందికి ఒకళ్ళు అన్నారు. వాళ్ళు బాగు చేసి వాళ్ళని బాగు చేయటమే కానీ ఎందుకు వాళ్ళు ఏం పని చేసి వచ్చారు? ఏం చేశారా? కరోనా టైంలో బాగా చేశారు, అది చెప్పి అంటున్నారు. ఎరగదీశారు. ఏం చేయలేడు. దండగ అసలు వాళ్ళు జీతాలు దండగా, డబ్బులు దండగాలి. ఇప్పుడే బాగుంది. సచివాలయాలు బాగానే పనిచేస్తున్నాయి ఇప్పుడు బ్రహ్మాండంగా. పనుల కోసం వెళ్తే వెయిటింగ్ చేపించడం ఇలాంటి ఏమున్నాయి? లేదు, డబ్బులే తెలియదు, బాగా చేస్తున్నారు. సచివాలయానికి వెళ్తే బాగా చేస్తున్నారు, పట్టించుకుంటున్నారు. తొందర పనులు అయిపోతున్నాయి. ఇది కాబట్టి అది ఏముందిలే, అవసరమైతే వెళ్తాం, లేకపోలేదు. కానీ దాంట్లో ఏముంది. కానీ ఇంకోటండి, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కువగా ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా. హోమ్ మినిస్ట్రీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా ఒకసారి. దానిపై అందాక మనకు తెలియదు. అవి మనకు తెలియవు. అంత తెలియదు అందాక. మీ ఊరు ఎలా ఉంది? మీ ఊర్లో ఏమైనా మార్పులు కనిపించినాయి 11 నెలల్లో? మార్పు ఏంది, ఎట్టా ఉంది. ఊరు బాగానే ఉంది, ఏమి లేదు, శుభ్రంగా చేస్తున్నారు. అంటే రోడ్లు వేయడం కానీ, డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ చేస్తున్నారా? 2029లో మళ్ళీ ఇదే జగన్ ప్రభుత్వంలో మాకు తెనాలి బావాలంటే పొయ్యారకం. ఇవాళ రోడ్డు దూరం ఎట్టున్నాయో పోసారు, రోడ్లు బాగా చేశారు. 2029లో మరి ఇదే పార్టీ అధికారంలో ఉండిద్ది అంటారా లేదంటారా? పవన్ కళ్యాణ్ పార్టీ 2029లో కూటమి ప్రభుత్వం ఉండిద్ది అంటారా మళ్ళీ? దైవాజనం మాడుతారు. ఉండిద్దో ఉండదో జనాభా ఇది మనం చెప్పలేము. అది ఉండిద్దో ఉండదో మనం చెప్పలేం. అయ్యి అదంతా జనాభాలు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఈ పొత్తు ఎంతవరకు ఉండిద్ది అంటారు? పొత్తు పవన్ కళ్యాణ్ అన్నారు, పొత్తు ఉంటుంది. వాళ్ళిద్దరు వ్యతిరేకం వస్తే పొత్తు ఉంటుంది. ఏముందంటో వ్యతిరేకం అయ్యే సూచనలు కనిపిస్తున్నా మీకు? మాకేం కనిపించలేడా. అయ్యేలు గొడవలకి బాగానే ఉంది. ఒకవేళ పొత్తు పోతే 29 ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఎవరు గెలుస్తారంటారు? దానికి ఎవరు చేద్దాం, మన ఇష్టమా? అది మన ఇష్టం, మన చేతిలో పని, జనాభా చేతిలో పని. అది పేజీల పని. ఇప్పుడు మన జగన్ ఉన్నాడు, వ్యతిరేకం చేపట్టాక పోయింది అంతే. ఎవరైనా వ్యతిరేకం చేస్తే ఎవరికైనా తేడాలు వస్తాయి, అంతేగాని అంత దారుణంగా 11 సీట్లకు ఎలా పడిపోయారండి? చేయికే జనం కొట్టి ఏదో ఇట్లా మాట్లాడాను అనుకో, మాట్లాడక రావటం, పేలేయటం. అట్లా అది అంతే. ఎన్ని మార్కులు వేస్తారు ఫైనల్గా ఈ ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వానికి? మేము తెలుగుదేశం ప్రభుత్వం మార్కులని దీనికే, మార్కులని దీనికే తెలుగుదేశానికి. ఇంకోటి అండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. కార్యకర్తలు పట్టించుకుంటున్నారు మరి? పట్టించుకుంటున్నారు.
ఏమో ఒకంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి విన్నాను. ఏమి లేదు ఇక అయ్యేవి లేవు. ఏం లేవా? జనం ఏదో అనుకుంటారు, బాగా పడుచుకున్నారు, బాగానే ఉంది. థ్యాంక్ యూ.